హాయ్ అండి. నేను లలిత. చాలా టేస్టీగా, ఈజీగా, క్రిస్పీగా ఉండే వడియాలు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీ అండ్ ఈజీ అండి. పిండి కలుపుకునే విధానం కానీ, ఉండలు లేకుండా పిండిని ఎలా కలుపుకోవాలి పక్కా కొలతలతో చూపిస్తున్నాను. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక పాత్రలో బియ్యం పిండి తీసుకోవాలి. కొలత కోసమై మీరు ఏదైనా తీసుకోండి. ఇందులో ఒక చెంబు బియ్యం పిండి వేసుకున్నాను. అదే చెంబుతో వాటర్ వేసుకోండి. బాగా పిండిలో కలిసేలా వాటర్‌ను జారుడుగా కలుపుకోవాలి. ఉండలేమీ లేకుండా పిండిని వాటర్ పోసుకుంటూ మనం దోస పిండికి ఎలాగైతే కలుపుకుంటామో పిండినంతా అలా కలిపేసుకోవాలి. పిండినంతా ఇలా ముద్దలు లేకుండా స్మూత్‌గా పిండిని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టేయండి. పిండి కలుపుకోవడానికి కొంచెం వెడల్పటి గిన్నె పెట్టేసుకొని అందులో మనము ఏ చెంబుతో అయితే పిండి తీసుకున్నామో దాంతో 2 చెంబుల వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసుకొని మూత పెట్టేసి బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు అలాగే వాము వేస్తున్నాను. 1 టీ స్పూన్ వాము వేసుకోండి పెద్ద స్పూన్‌తో అయితే. అలాగే మీ రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకోండి. ఇవి ఇలా వేసుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు స్కిప్ చేయొచ్చు. యెల్లో ఫుడ్ కలర్ కూడా వేసుకొని మళ్ళీ మూత పెట్టి ఇలా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత ముందుగా కలిపి ఉంచుకున్న బియ్యం పిండి ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి అనేది ఇలా కలుపుతూనే ఉండాలి. చిన్న చిన్న ఉండలనేవి వస్తుంటాయి. గరిటెతో నలుపుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్‌లో మనకు పిండి కలిపే విధానంలోనే మనకు వడియాలనేవి చాలా సాఫ్ట్‌గా వస్తాయి. పిండిని ఇలా చిన్న చిన్న ఉండలు కట్టినప్పటికీ ఏం టెన్షన్ పడకుండా లాస్ట్‌లో పిండి కలిపేటప్పుడు ఈ ఉండలన్నీ నలిగిపోతాయి. ఏం పర్వాలేదు. పిండిని మాత్రం మీరు ఇలా హై ఫ్లేమ్‌లోనే ఉంచి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటున్నప్పుడు పిండి అనేది మనకు చిన్న చిన్నగా దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది. ఇలా స్టార్ట్ అయినప్పుడు చూడండి ఉండలుగా అనిపించినప్పటికీ ఇవన్నీ ఏమి ఉండవు. మనం కలిపే విధానంలోనే ఉంటుంది. ఇవన్నీ చూడండి ఇలా నలిగిపోతాయి. పిండి అనేది చాలా అంటే చాలా సాఫ్ట్‌గా ఇలా రెడీ అయిపోతుంది. అంతేనండి. చూడండి పిండి అనేది ఇలా మనం కలిపేసుకోవాలి. వడియాలు పెట్టడానికి మనకు పిండి అనేది కరెక్ట్‌గా ఇలా రావాలి. ఇలా వస్తే చాలా అంటే చాలా ఈజీగా వడియాలు వేయొచ్చు. ఇప్పుడు మురుకుల పీటలో వడియాల పిండి వేసుకొని మీ అందుబాటులో ఏదున్నా ఇలా వేసేసుకోవాలి ఈజీగా. చూడండి ఎంత ఈజీగా వచ్చేసాయో. ఎక్కడ ఉండ అనేది లేకుండా నీట్‌గా వచ్చేసాయి. ఒక కాటన్ క్లాత్ మీద అయినా వేసుకోండి. పాలిథీన్ కవర్ మీద అయినా వేసుకోండి. ఒకరోజు పూర్తిగా ఎండలో పెడితే సాయంత్రానికి ఇలా అయిపోయాయి. వడియాలనేది చక్కగా ఇలా రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇవి ఎలా వేగినాయో చూపిస్తా. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి వేడి చేసుకోండి. వేడి చేసుకున్న తర్వాత ఉదయం పెట్టుకున్న వడియాలు సాయంత్రానికి ఇలా వేగిపోయాయి. అలాగే 2 రోజుల పాటు వడియాలను ఎండలో ఉంచుకొని తర్వాత స్టోర్ చేసుకోవచ్చు. అంతేనండి. చాలా ఈజీగా ఉండే వడియాలు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.